ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తనకు సంభవించబోతున్నటువంటి దేవుని యొక్క ప్రణాళికను బట్టి దేవునికి చేస్తున్నటువంటి ప్రార్థన. తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొక్క నుండి తొలగిపోయేమో, ఆయనను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే కానేమో. ప్రభు మౌనంగా తండ్రికి విన్నవిస్తున్నటువంటి సన్నివేశం చూస్తున్నాం. ప్రార్థిస్తున్నటువంటి ప్రభువును అప్పగించడానికి ఇస్కరియోతు యొక్క ప్రమోషన్ చూద్దాం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు గెత్సేమనే తోటలో తండ్రికి విజ్ఞాపన చేస్తున్నటువంటి సందర్భంలో ప్రభువును అప్పగించడానికి ఇస్కరియోతు యూదా కొంతమంది శిష్యులను వెంట పెట్టుకొని ప్రభువును అప్పగించడానికి వస్తున్నాం. తీసుకున్నాం. ఇస్కరియోతు యూదా ప్రభు యొక్క శిష్యుడు అయినప్పటికీ ఆయన 30 ప్రభువు శిలువకు అప్పగించబడే ముందు విచారణ జరిగింది. అది మనం అందరం కూడా గమనించున్నాం. అన్నా కైప యొక్క సమాజం యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుని అంటున్నాడంట. నేనే యూదుల రాజని అంటున్నాడంట. విన్నావా? విన్నాను. ఆయన యేసు అంట, దేవుడు అంట, యూదుల రాజు అంట. విన్నాను. చూద్దాం. ఏదో సమయం చూసి చంపేద్దాం. అన్నా కైప ప్రధాన యాజకులు యేసును ఎలాగైనా చంపేయాలని దుష్ట ఆలోచన చేస్తున్నారు. ప్రభువు నేనే దేవుని కుమారుడు చెప్పుకోవడమే ప్రభువు యొక్క తప్పు. కాబట్టి ఎక్కడ రాజ్యాధికారం పోతుందో అని ప్రభువును శిలువ మరణానికి అప్పగించి చంపవేయడానికి వారు కుట్ర పన్నుతున్నటువంటి సన్నివేశం చూసాం. మరి ప్రభువును అన్నా కైప వద్దకు విచారణకు తీసుకుని వస్తున్నటువంటి సన్నివేశం. వీడు రాజుల రాజంట, యూదుల రాజంట. 3 రోజుల్లో మందిరాన్ని పడగొట్టి 3 రోజుల్లో వీడు కడతాడు. గురించి బయట ఏవేవో చెప్పుకుంటున్నారు, చూద్దాం. ప్రభు మీద ఎన్నో అబద్ధ సాక్ష్యాలు మాటలు ఏంటి? నీ సమాధానం చెప్పు. ఇది మొదలుకొని మనిషి కుమారుడు సర్వశక్తుడే తండ్రి కుడి పార్శ్వన కూర్చుంట మేఘాలు వచ్చుట మీరు చూతురు. జీవము గల దేవుడు అని ఆనందించున్నాను. నువ్వు నిజమైన దేవుడు అయితే మాకు చెప్పు. దగ్గర తీసుకెళ్ళండి. అన్నా కైప విచారణ తర్వాత వారు ప్రభువును చంపాలని ఆలోచన చేసి పిలాతునికి పంపిస్తున్నటువంటి సన్నివేశం. పిలాతు యొక్క ప్రవేశం చూద్దాం. ప్రజలందరూ వినండి. ఈరోజు నజరేయుడైన యేసుని పిలాతు యొద్ద విచారణకు పంపించడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ అక్కడికి వచ్చి అక్కడ జరిగే విచారణకు హాజరవలసిందిగా ఆజ్ఞాపనం జరిగింది. అన్నా కైప యూదుల రాజు నువ్వేనా? అసలు ఇతను ఎక్కడ వాడు?
గలిలయ మనుషుడు. ఓ గలిలయ మనుషుడా? ఇతన్ని హేరోదు రాజు దగ్గరికి తీసుకువెళ్ళండి, అక్కడ విచారణ జరుపుతారు. పిలాతు దగ్గర నుంచి విచారణ. యేసు గలిలయ మనుషుడని తెలిసిన తర్వాత పిలాతు హేరోదు మహారాజు దగ్గరకు విచారణకు దయచేసి మీ నవ్వు మీలోనే ఆపుకోండి ప్లీజ్, డిస్టర్బ్ అయిపోతారు. హేరోదు యొక్క ప్రవేశం విచారణకు పంపించారు. ప్రవేశపెట్టాను. హేరోదు మహారాజు దగ్గరకు యేసును విచారణ నిమిత్తం తీసుకురావడం. యేసు దేవుడు అంట, రాజు అంట, నువ్వేనా? నువ్వు కూడా రాజు అంట. నువ్వేమో అద్భుతాలు చేస్తున్నావంట, స్వస్థతలు ఇస్తున్నావంట. రాజు మంత్రగాడివా? దేవుడు అని చెప్పుకొని తిరగడానికి ఏ అధికారం నీకు? మంత్రగారా? నువ్వు నిజంగా మంత్రగాడిలాగా మాయలే చేసుకుంటే ఏది నా ముందు కూడా అద్భుతం చేయి చూద్దాం, చేయి. అయినా నువ్వు రాజు అయితే నీ రాజు వస్తున్నాడు అక్కడ. ఇప్పుడున్న రాజు ఇప్పుడున్న రాజులా? రాజంటారా? పిలాతు చాలా హేళనగా వేసి అవమానపరిచి నిందించి మరలా జీవన్ యేసును ప్రవేశపెట్టండి. యేసుని మరలా ఇతనిలో నాకు ఏ నేరం కనబడట్లేదు. సిలువ వేయండి, సిలువ వేయండి, సిలువ వేయండి. సరే, మీరు కోరినట్టుగానే పండుగ ఒక ఖైదీని విడుదల చేయటం మనకు ఆనవాయితీ కాబట్టి
క్రీస్తుని బట్టి యేసుని సిలువ వేయాలా లేకపోతే బరబ్బని సిలువ వేయాలా? యేసుని సిలువ వేయండి, యేసుని సిలువ వేయండి, బరబ్బను విడుదల చేయండి. సరే, బరబ్బను ప్రవేశపెట్టుము. నుంచి మేలుతో తృప్తిపరచబడినప్పటికీ యేసుని సిలువ వేయమని ప్రజలందరూ కూడా అరుస్తున్నటువంటి సన్నివేశం, బందిపోటుతమైనటువంటి బరబ్బను విడుదల చేస్తున్నటువంటి సందర్భాలను చూస్తున్నాం. ఇతరులు నాకు ఏ నేరమో కనబడట్లేదు. అలాగైతే ఈ యేసుని ఏం చేయాలి? సిలువ వేయాలి, సిలువ వేయాలి, బరబ్బను విడుదల చేయాలి. ఎందుకు? ఇతడు ఏ నేరం చేశాడు? సిలువ వేయాలి, సిలువ వేయాలి. ఈ నిరపరాధిని రక్తమును గురించి నేను నిరపరాధిని, మీరే చూసుకోండి. వారి రక్తము మా మీదను మా పిల్లల మీద నుండును గాక. సరే, మీరు కోరినట్టే బరబ్బను విడుదల చేసి క్రీస్తుని పట్టిన యేసుని సిలువ వేయండి. సిలువ వేయండి, సిలువ వేయండి. బందిపోటు దొంగైనటువంటి బరబ్బను విడుదల చేసినటువంటి సందర్భాన్ని చూసాం. ప్రభు యొక్క శిలువ యాత్ర ప్రారంభమైనటువంటి ఘట్టం చూద్దాం. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయల పాత్ర. ఇది ఎవరి కోసమో, ఈ జగమి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగమి కోసమే, ఈ జనుల కోసమే. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. పడిపోయిన యేసుని అక్కడికి చేరినటువంటి, ఆయన ప్రేమించినటువంటి తల్లి, ఆయన యొక్క ఆయన ఏ జ్ఞానము లేనప్పటికీ మానవుని యొక్క పాపములు ఆయన భుజములుగా వేసుకుని మనలను పాప విముక్తులుగా చేసినటువంటి సన్నివేశం చూస్తాము. ఆయన ఏ దోషము లేదు, ఆయన పుట్టుకలో పాపం లేదు, ఆయన జీవన గమనంలో పాపం లేదు, ఆయన మరణంలో ఈ పాపం లేదు. కానీ మన కొరకు ఆయన పాపముగా చేయబడినటువంటి సన్నివేశం చూస్తున్నాము. సిలువ మరణానికి అప్పగిస్తున్నటువంటి సన్నివేశం. ప్రభువు మన కొరకు కాల్చేటువంటి పాపములు, మన రోగములు, మన బలహీనతలు, మన వ్యసనములన్నీ కూడా సిలువపై ఆయన సమూలంగా ఏర్పరచారు. కాబట్టి ఆయన సిలువ మరణం మన జీవితంలో ఒక గొప్పదైనటువంటి మేలును తీసుకురావాలి, మార్పును తీసుకురావాలి. ఇప్పుడు దేవుని వస్తూ కలవకుండా ఆయన చేసినటువంటి త్యాగాన్ని మనం అందరం కూడా జ్ఞాపకం చేసుకున్నాం. ఆ కలవలో మరణాలు నా కోసమే కాబట్టి నేను ఆ జీవితంలో కలిగినటువంటి ప్రతి పనులను కూడా విడిచిపెట్టి వేసుకుని నన్ను నేను సమర్పించుకోవాలనేటువంటి తీర్మానం కాబట్టి విడుదల చేసినటువంటి చిన్న స్థితిని ప్రేమపూర్వకంగా ఆహ్వానించండి, విడుదల నియమించండి. ప్రభుత్వ